జరావ్యాధి దుఃఖదోషాను దర్శనం అనే భాష్యం. జన్మ, మృత్యువు, జర అంటే ముసలితనము, వ్యాధి, వీటి యందు దుఃఖదోషాను దర్శనం చెయ్యాలి. ఇంతవరకు అర్థమైంది కదా. వైరాగ్యం అంటే ఎలా ఉండాలి, అనహంకారం అంటే ఎలా ఉండాలి. జన్మ చ, మృత్యు చ, జరా చ, వ్యాధయ చ, దుఃఖాని చ, తేషు జన్మాది దుఃఖ అంతేషు ప్రత్యేకం దుఃఖ దోషానుదర్శనం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం అనే దానికి భాష్యం. జన్మచ జన్మము, మృత్యుహూచ మరియు మృత్యువు అంటే మరణము, జరాచ వృద్ధాప్యము, వ్యాధయ అంటే రోగాలు. ఇవేదైతున్నాయో వీటి యందు ఇవన్నీ కూడా దుఃఖములే కదా. జన్మ, పుట్టుక ఎంత దుఃఖమో చెప్తాడు తర్వాత. పుట్టిన తర్వాత దుఃఖం ఉండదు. పెద్దవాళ్ళ ఇంట్లో పెట్టమంటే ఆ బుజ్జి కుక్క పుడితే ఎంత అదృష్టమో. వాళ్ళ తొళ్ళ మీద పడుకుంటుంది, వాళ్ళు కూర్చున్న సోఫాల మీద పడుకుంటుంది, వాళ్ళ పరుపుల మీద పడుకుంటుంది. వాడు తింటున్న బిస్కెట్ ముక్కలు వాడు నోట్లో పెట్టి దాని నోట్లో పెట్టి ఉన్న ముక్క వాడు తింటూ ఉంటే అంతకంటే ఏముంది. కానీ కుక్కకైనా కుక్క యొక్క గర్భంలో ఎంత కష్టం, మనిషికైనా మనిషి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఎంత కష్టం, బయటికి ఆ ప్రసవం అవుతున్నప్పుడు దాన్ని లాగుతున్నప్పుడు ఎంత కష్టం, ఎంత కష్టం. అమ్మ చిన్నపిల్లవాడికి బొడ్డు ఏదైతే ఉందో అది ఊడిపోయి పడిపోవటం లేదు, దాన్ని లాగేయాలని అన్నప్పుడు డాక్టరు లాగుతూ ఉంటే ఆ పిల్లడికి ఉంటుంది కష్టం. చిన్నపిల్లడికి చాలా సెన్సిటివ్, తొక్క ఇంకా దళచర అవ్వదు, పల్చగా ఉంటుంది తొక్క. అప్పుడు ఆ బొడ్డు ఇంకా ఎండిపోలేదు, ఇది రాలిపోవటం లేదు, దాన్ని కోసేయాలన్నప్పుడు ఉంటుంది. ఏదో ఒకటి బాలారిష్టాలు, బాలారిష్టాలు లేవంటే గర్భారిష్టాలు. తల్లి సినిమాకి వెళ్తుంది, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంది, మొగుడు తెచ్చి పెడతాడు. లేకపోతే లిమ్కా లిమ్కా అంటుంది, మొగుడు తెచ్చి పెడతాడు. అవి తాగడం వల్ల గర్భవతికి ఎంత కష్టం. లోపట ఉన్నవాడికి వాడు ఒక్కసారి తుమ్ముతాడు, అమ్మా నొప్పి అంటుంది. ఇటు పడుకుంటే వాడికి ఇబ్బంది, ఇటు అటు పడుకుంటే వాడికి ఇబ్బంది. తల్లి ఏమైనా తింటే వీడికి ఇబ్బంది. ఏమండి, గర్భంలో ఉన్నప్పుడు పచ్చం చేయకపోతే ఇప్పుడున్న కొత్త కొత్త మోడర్న్ డాక్టర్లు వాళ్ళు చెప్పేదానికి ఏదైనా తినచ్చు ఏదైనా ఉండొచ్చు అంటే పచ్చం చేయకపోవడం వల్ల లోపల బిడ్డకి ఉన్న కష్టం. ఇప్పుడు తల్లి కూడా తన గురించి చూసుకుంటుంది కానీ లోపల బిడ్డ గురించి చూడదు. తనకి ఈజీ డెలివరీ అవుతుందా, పిల్లడు మంచివాడు పుడతాడా, లేకపోతే అంగవైకల్యంగా పుడతాడా. అంగవైకల్యంగా పుడితే నాకు సిగ్గుచేటు. అందంగా పుడతాడా, అందంగా పుట్టకపోతే అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా ఉందా. అదే ఎన్ని రకాల కోరికలు ఇప్పుడు తల్లికి. పిల్లడే అందగాడైనా అందగాడు కాకపోయినా కానీ ముందే ఎన్నెన్నో. లోపట ఉన్నప్పుడు ఏ పడితే అవి తినడం, ఏ పడితే అవి మాత్రలు, అన్ని రకాలు గబ్బు అన్ని రకాలు తినడం చేత జేగుళీలు జంతికలు పులుపు ఆమ్లం కటు కషాయం తిక్తం అని అన్ని రుచులు షడ్రుచులు తినడం వల్ల లోపట కంపు అయిపోతూ ఉంటుంది, కంపు అయిపోతూ ఉంటుంది. దానితోడు మాత్రలు వేసుకుంటూ ఉంటారు. కాన్స్టిపేషను, ఇంకా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు లోపల గర్భంలో ఉన్న బిడ్డకు ఉంటుంది యాతన. అంత కాదు. డ్రైనేజీ ఫ్రీగా వదిలేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న కాలనీకి అంతా సుఖం. డ్రైనేజీస్ ఫ్రీగా లేదనుకోండి, చుట్టుపక్కల ఇంకా దోవలు కంపు ఎలా ఉంటాయంటే పందులు ఆ రకంగా. అందువల్ల జన్మ, అలాగే మరణం అనేది చాలా కష్టమైంది. అది భగవంతుడు మనకి చాలా లీల, అది భగవంతుడు లీల. చావు అనే దాన్ని మనకి జ్ఞాపకంగా ఉంచుంటే మళ్ళా చావం అంటే ఇంక చావు వద్దనే. ఏది తెలుసుకుంటే మళ్ళా పుట్టమో, ఏది తెలుసుకుంటే మళ్ళా మరణించమో, అది ఏదో చెప్పేయండి బాబు, దాని గురించే మేము పుడతామని. మరణం అనేది చాలా యాతన, చెప్తాను తర్వాత.
జరాచ ముసలితనం, వ్యాధయ ముసలితనం అంటే చాలా భయంకరమైన అదొక వ్యాధి. అలాగే వ్యాధులు, రోగాలు, ఇవన్నీ దుఃఖమే. ఈ జన్మాదులు, ఈ జన్మ మొదలుకొని దుఃఖం వరకు ఏవైతే ఉన్నాయో వాటి యందు ప్రత్యేకం దోషం దర్శనం, వాటి యందు ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క దోషాన్ని దర్శనం చేయడం ఏదైతే ఉందో అది జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఇదంతా పెద్ద భాష్యం.